నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీగా పతనమైన నిమ్మ ధరలు. గూడూరు నిమ్మ మార్కెట్ లో కిలో ధర 50 లోపే. గత ఏప్రిల్ నెలలో కిలో నిమ్మకాయల ధర 170 రూపాయల వరకు పలికిందని, ప్రస్తుతం ధరలు తగ్గిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామని వాపోయిన రైతులు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆటోలు నిలిపి తనిఖీలు చేసి ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన సిఐ శేఖర్ బాబు, రవాణా శాఖ అధికారి శాంతి. అభివృద్ధి సంక్షేమమే కూటమి అజెండా. సైదాపురంలో ఘనంగా నిర్వహించిన కూటమి విజయోత్సవ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. దేశంలోనే గూడూరు నిమ్మ మార్కెట్ ప్రసిద్ధి చెందింది. నెల్లూరు జిల్లాలో రైతులు ఎక్కువగా నిమ్మ సాగు మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఎన్నడూ లేని విధంగా నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. నిమ్మ రైతుల కష్టాలపై శివాబి న్యూస్ ప్రత్యేక కథనం. దశాబ్దాల చరిత్ర కలిగిన గూడూరు నిమ్మ మార్కెట్ లో 34 వరకు దుకాణాలున్నాయి. ఈ దుకాణాలకు గూడూరు గ్రామీణం, పొదలకూరు, వెంకటగిరి, సైదాపురం, ఓజిలి, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు తదితర మండలాల నుండి నిమ్మకాయలు దిగుమతి అవుతాయి. ప్రతిరోజు మార్కెట్ కు 300 వరకు నిమ్మ బస్తాలు వస్తుంటాయి. నాణ్యత బట్టి కాయలను గ్రేడింగ్ చేస్తారు. ఈ నిమ్మకాయలను ఢిల్లీ, లక్నో, కలకత్తా, వారణాసి, గయా, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఉండే డిమాండ్ ని బట్టి ఇక్కడ ధరలు పలుకుతాయి. నిమ్మ మార్కెట్ కు నిమ్మకాయలు చేరిన తర్వాత ఆయా దుకాణాల్లో రైతుల సమక్షంలోనే వ్యాపారులు వేలంపాటలు నిర్వహిస్తారు. గత ఏప్రిల్ నెలలో కిలో నిమ్మకాయలు 150 రూపాయల నుంచి 170 వరకు పలికాయి. అప్పట్లో నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర లభించింది. అయితే గత కొద్ది రోజులుగా నిమ్మ ధరలు పతనమయ్యాయి. ఉత్తర భారతదేశంలో వర్షాల కారణంగా నిమ్మకాయలకు గిరాకీ లేకపోవడమే కారణంగా తెలుస్తుంది. దీంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఎన్నో ఏళ్లు సాగు చేసిన తర్వాత నిమ్మ దిగుబడి అవుతుంది. పెట్టుబడులు రాక రైతులు అప్పులు పాలవుతున్నారు. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో 25 రూపాయల వరకు పడిపోయాయి. నిమ్మ మార్కెట్ కు తీసుకొచ్చిన కాయలను తీసుకోపోలేక వచ్చిన ధరకే అమ్ముతున్నారు. వివిధ మండలాల నుంచి గూడూరుకు వివిధ వాహనాల నిమ్మకాయలు తరలిస్తారు. తోటల్లో కాయలు కోసిన కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నిమ్మ తోటల్లో పురుగు మందులు చల్లేందుకు వేలాది రూపాయలు పెట్టుబడి అవుతుందని పలువురు రైతులు అంటున్నారు. నిమ్మ పంట మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టడానికి మామిడి పండ్ల సీజన్ కూడా కారణమని పలువురు అంటున్నారు. ఇదే విషయమై పలువురు రైతులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ నిమ్మ ధరలు బాగా తగ్గిపోయాయని, పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోయారు. అది కళ్యాణపురం పదలకూరు దగ్గర శ్రీనివాసరావు పోయిన ఏప్రిల్లో 150 నుంచి 160, 170, 180 దాకా కూడా ఉన్నాయి. కానీ ఈరోజు 50 లోపల, 25 నుంచి 50 లోపల అమ్ముతారు. అదేంటంటే పైన వర్షాలని చెప్తున్నారు. ఇంకా పురుగు మందులు కొట్టాలంటే 2000 పైన 7 లీటర్లు బట్టి రైతులు ఈ విధంగా అమ్మితే చాలా లాస్. అంతకుముందు అమ్ముతుంది 60-70 మంది, ఇప్పుడు 25, 20, 30 అవుతుందన్నా. రహదారులపై ప్రయాణించే ఆటో వాలాలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రవాణా మరియు పోలీసు శాఖ అధికారులు హెచ్చరించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆర్టీసీ డిపో ప్రాంతంలో ఆటోలు నిలిపి తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు అవగాహన కలిగించారు. గూడూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఆటోలను ఆర్టీసీ డిపో వద్ద ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిఐ శేఖర్ బాబు, రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాంతి సిబ్బంది పాల్గొన్నారు. ఆటోలను ఆపి డ్రైవర్ల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించారు. లైసెన్సులు ఉన్నాయా లేదా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ బాబు శాంతి మాట్లాడుతూ ఆటో వాలాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారన్నారు. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉన్నా పక్కనే కల్వర్టు ఉన్న అతివేగంతో వెళుతూ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కారణాలతో డ్రైవర్లతో పాటు అందులో ఉండే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుంచైనా ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి కంబైన్గా ఆటోస్ అన్ని చెక్ చేస్తున్నామండి. ప్రతి ఆటో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే అందరూ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేసుకోవాలి. అలాగే ప్రతిదీ అప్లోడ్ చేసుకొని ఉండాలండి. ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ ఏవైతే డాక్యుమెంట్స్ లేవో అన్నీ చేసుకొని ఉండాలి. ఓవర్లోడ్ వేసుకోకూడదు. అలాగే పెద్ద సౌండ్ సిస్టమ్ ఏం పెట్టుకోకుండా ఉండాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ మహిళా ఎస్ఐ శిరీష, ఏఎస్ఐ బాబురావు సిబ్బంది పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. సైదాపురంలో కూటమి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సైదాపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్య రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. కూటమి నేతల ఎమ్మెల్యేకు క్రేన్తో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. సైదాపురం సాయి మందిరం నుంచి రాపూర్ కోడెల వరకు భారీ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాపూర్ కోడెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో 1800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సైదాపురం మండలంలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు రాపూరు చెరువుని రిజర్వాయర్ గా మార్చనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో రాష్ట్రం పురోగతి వైపు దూసుకుపోతుందని, సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్ళగా భావించి పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి భారీ నిధులు వెచ్చించడం జరుగుతుందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నాయని గుర్తు చేశారు. గత వైకాపా పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని ఆయన వివరించారు. పండుగ జరుపుకుంటా ఉన్నాం. గతంలో చూశారు 2 సంవత్సరాలకు ముందు ఏ విధంగా పరిపాలన ఉంది, గొడ్డల పార్టీ చేసినటువంటి పనులు మీరు చూశారు. ఆ రోజు అప్పులు పాలు చేసి ఏ బ్యాంక్ కూడా పోయే విధంగా లేకుండా చేసిపోయారు గొడ్డల పార్టీ. అయితే మన ముఖ్యమంత్రి అనుభవించాడు కాబట్టి మళ్ళా ఆయన ఆ బ్యాంకులన్నిటి కూడా ఆయన చేసిన కర్మ ఫలాల్ని అప్పులు కట్టి ఈ రోజు మళ్ళా ఆ బ్యాంకులన్నిటి కూడా యాక్టివేషన్ చేశాడు. లేకపోతే ఈ రోజు మనకి సంక్షేమమే లేదు, అభివృద్ధి లేదు, ఏది ఉండేది కాదు. ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు కూడా అభయరు పడడు, ధైర్యంగా ప్రయాణం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని మళ్ళా ఈరోజు ప్రజలకు తెలియకుండా ఈరోజు ప్రభుత్వాన్ని జరుపుతా ఉన్నాడు. ఆ గొడ్డల పార్టీ చేసిన పాపాలని అవన్నీ కూడా ఈరోజు మనం భరించాల్సి వస్తూ ఉంది. ఆ బ్యాంకులకి అంతా కూడా డబ్బులు కట్టి ఈరోజు మళ్ళా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ యథాస్థితిగా రోడ్లు వేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాఖలాలు లేవు. ఏ రోడ్డు చూసినా గుంతలే ఆ రోజు చేసిన. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గానికి 1800 కోట్లు ఈ 2 సంవత్సరాలు ఖర్చు పెట్టాం. మరి ఆయన 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు పెట్టాడు? ఏదైనా వేదిక మీదకి వస్తే మేము కూర్చుంటాం, అయ్యా మేము పలాని దగ్గర పలాని పని చేసామని చెప్పని మేము ఛాలెంజ్ చెప్పని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఇంకా పలువురు మాట్లాడారు. అటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారిని మనం రాబోయేటువంటి ఎన్నికల్లో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటికన్నా ముందు మనకు త్వరలోనే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. వాటన్నిటిలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులు మీరు గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటికన్నిటికన్నా ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను ప్రజలకు అవసరం ఉంది. అవన్నీ ప్రజలకు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2016లో ముద్రా బ్యాంకు లోన్ ఇచ్చారు. అవి చాలా మంది ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఈ మధ్య రామకృష్ణ గారిని అందరూ మాట్లాడుకునేవాడు. మనకి పెట్టాం, అది తాత్కాలికమే. తమరు ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసి రాపూర్ చెరువు ట్యాంకుగా ఇచ్చి మా పై లెవెల్లో కాలం వచ్చి అన్ని చెరువులు నీళ్ళు ఇస్తే సమృద్ధిగా పంటలు పండించుకొని అందరూ బతుకుతాం. దాన్ని చేయాలని నేను ఈ సభముగా ఈ విజయోత్సవ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగోటి నాగేశ్వరరావు, ఎస్ఎస్ఆర్ నాయుడు, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి,
ఏఎంసీ చైర్మన్ వాణి, కేపీ రాజు, సురేంద్ర, విజయరాఘవరెడ్డి, విజయరెడ్డి, మధు, రమేష్ బాబు, చాంద్ కాసిం, శ్రీనివాసులు నాయుడు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు వరిగొండ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్, క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, గోపాల్ రెడ్డి, వాసుగౌడ్, సనత్ రెడ్డి, నాసిన నాగులు, కృష్ణంరాజు, మూలి హరినాథ్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, తాళ్ళూరు శ్రీనివాసులు, కోటా కృష్ణ, గిరిబాబు, సిద్ధారెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గ్రాంట్ ద్వారా 5 స్వింగ్ మిషన్లు మనకు వచ్చాయి. వాటిల్ని మన గుల్బర్గా నార్త్ నుంచి వాళ్ళు డొనేట్ చేశారు. వారికి మన రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం రోటరీ ఫౌండేషన్కి అమౌంట్స్ పంపిస్తేనే ఇట్లా వస్తూ ఉంటాయి గ్రాంట్లు. ఒక్కొక్కసారి మనకి ఈ బెంచెస్, స్కూల్ బెంచెస్, ఒక్కోసారి స్వింగ్ మిషన్స్ ఇట్లా వస్తాయి. ఇట్లా ఈ ఇయర్లో మనకి మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మదరు జన్మదినం సందర్భంగా 5 మిషన్లు ఇచ్చారు. ఇది మళ్ళీ రెండో ప్రోగ్రామ్. మన స్వింగ్ మిషన్స్ నా టర్మ్లో ఇది రెండో ప్రోగ్రాము. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను వాసుగౌడ్ ఇద్దరం వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి చెక్ చేసి వాళ్ళు నిజంగా కరెక్ట్గా వాళ్ళు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కాదని చెక్ చేసి ఇస్తున్నాము. ఎవరంటే వాళ్ళకైతే ఇవ్వడం లేదు మేము. కాబట్టి వీళ్ళు నీట్గా వాటిని ఊరికే పెట్టుకోకుండా వీటి ద్వారా ఉపాధి పొందాలని వాటర్ ప్యూరిఫైర్స్ కానీ ఇలాంటివి చేస్తుంటారు ప్రతి గవర్నర్. అట్లాగే మీ ఇయర్ గవర్నర్ ఎంకే రవీంద్ర 450 కుట్టు మిషన్లు డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్ కింద అప్లై చేశాడు. ఆ వచ్చినటువంటి 450ని అన్ని క్లబ్స్కి కూడా ఆయన ఏ క్లబ్ కూడా ఇవ్వకుండా లేదు. ప్రతి క్లబ్కి, ఈవెన్ కోట క్లబ్కి కూడా వాళ్ళ ఫౌండేషన్ కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి 3 మిషన్లు ఇచ్చాడు. అట్లా మీరు ఇంతకుముందు రోటరీ ఫౌండేషన్ కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చినటువంటి సూయింగ్ మిషన్స్ ఇవి. అది డిస్ట్రిక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్. గ్లోబల్ గ్రాంట్ అంటే మనం డైరెక్ట్గా క్లబ్బే అప్లై చేసుకునేది. మీకు ఉండే డీడీఎఫ్కి మీరు ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, సుమారు $7,000 దాకా మీకు డీడీఎఫ్ ఉన్నట్టుంది. ఉన్నటువంటి డీడీఎఫ్లో ఇప్పుడు ఇచ్చినటువంటి సూయింగ్ మిషన్స్ ఆయన ఎంత కాస్ట్ కొన్నాడో ఆ అమౌంట్ని ఆ డీడీఎఫ్లో డిడక్ట్ చేస్తారు. మీకున్న డీడీఎఫ్లో రిమైనింగ్ డీడీఎఫ్ అట్లాగే ఉంటుంది. అది మినిమం $8,000 ఉండాలి ఒక గ్లోబల్ గ్రాంట్ అప్లై చేయాలంటే. మేమే ఇంకా చేయలేదు, బిల్డింగ్ ఉండి కూడా. గ్లోబల్ గ్రాంట్ అనేది నీడ్ ఉండాలి. ఏదో మనం చేసామని కాకుండా మన కమ్యూనిటీకి అవసరమైనటువంటి ప్రాజెక్టు గూడూరులో లేదు. ఇది కమ్యూనిటీకి చాలా అవసరం. గవర్నమెంట్ కూడా దాన్ని చేయలేకపోయింది. ఇప్పుడే విజయభాస్కర్ చెప్పాడు, మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది మనకి. రోటరీ అంతా రెండింతలు వస్తుందా? రెండింతలా చెప్పాలి అన్నీ కూడా. అంటే వీళ్ళకి మీకు తెలియాలమ్మా, ఏదో మనకు ఊరికినే వచ్చేస్తున్నాయి రోటరీ క్లబ్ వీళ్ళందరూ ధనవంతులు అనుకోకూడదు. మేము రోటరీ క్లబ్ ఫౌండేషన్ అనే మాకు ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం సపోజ్ ఒక 10,000 20,000 కట్టామనుకోండి, వాళ్ళు దానికి ఇంకొక 20,000 ఎంత జమేసి మాకు పంపిస్తారు. ఊరికి డబ్బులు పంపిరు. ఒకసారి స్కూల్ బెంచ్లని, ఒకసారి కుట్టు మిషన్లని ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఈసారి ఇది మా క్లబ్ సీనియర్ మెంబరు మరి శ్రీకాంత్ రెడ్డి గారు లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఆయన వాళ్ళ మదర్ జన్మదినం సందర్భంగా ఒక 5 మిషన్లు ఇచ్చాము. బట్ నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, అర్హులు ఎవరైతే ఉండారో వీటికి పార్షియాలిటీ నేను ఒక పేరు చెప్పి ఇంకొక ఆయన పేరు చెప్పి కాకుండా మీరు వాళ్ళ ఇళ్ళకి పోయి చూసి వాళ్ళు నిజంగా దీనివల్ల ఉపాధి పొంది రోజుకు ఒక 700 సంపాదించుకునే వాళ్ళ ఇది ఉండే వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇవ్వండి. స్థితి ఉంది. అటువంటి డిపెండర్స్ ఉన్నారు కాబట్టి ఆమె ప్రతిదీ తీసుకెళ్ళింది ఆ ట్రైనింగ్ కూడా. సో మంచి మోస్ట్లీ అందరూ బెనిఫిట్ దానికి సరిపోతారు, ఇబ్బంది లేదు. అటువంటి వాళ్ళకి ఇవ్వడం కూడా క్లబ్ తరఫున మంచి ప్రాజెక్ట్ ఇది. వన్స్ అగైన్ పీటీజీ మునిగిరీష్ గారికి, అదేవిధంగా మా సీనియర్ రొటేరియన్ వలసిరి గోపాల్ రెడ్డి గారి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది జాగ్రత్తగా మీరు బెనిఫిట్ మేము తర్వాత కూడా ఒకసారి విజిట్ వస్తాం. అదే ప్రెసిడెంట్ నేను మాట్లాడుకున్నది, అదే ఏదో ఒక టైంలో ఒక విజిట్ వస్తాం, మిషన్స్ నీట్గా చేసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రొఫెషన్ మీరు కంటిన్యూ చేయడం. ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి మీరు
మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు దాన్ని సర్వైవ్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. అది ఎక్కడ కూడా దాన్ని అంతరాయం కలిగించకుండా చేస్తే మాకు బాగుంటుంది. ఆయన పెద్ద కూడా చెప్పింది అదే, దాని బెనిఫిట్ మీరు యూటిలైజ్ చేసుకొని మీ ఫ్యామిలీని రైట్ చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరు. దీనికి ముఖ్యంగా అందరూ ఇళ్ళకెళ్ళి మన ప్రెసిడెంట్ గారు దాని గురించి వాళ్ళు ఎవరు పేదవాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు లేని బాగా విశదీకరించి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మన రోటరీ క్లబ్లో ఎన్నో జరుగున్నాయి. ఇది 2వ ప్రోగ్రాము, కానీ ఈ ప్రోగ్రాం వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రాంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన కృషి కొంత మునిగిరీష్ అన్నది కూడా ఉంది, ఆయనకు కూడా ధన్యవాదములు. ఎందుకంటే అన్న లేనిదే చెప్పండి కొంత ఇవ్వాలన్న ఆలోచన కూడా కొంత రాకపోవచ్చు. అటువంటి ఆలోచనని ధృవీకరించి ఇప్పించడం కూడా అన్న బాధ్యత తీసుకుని ఇప్పించడం జరిగింది. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పేదలకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ చేతుల మీదుగా రీజియన్ చైర్మన్ కృష్ణమూర్తి బెస్ట్ రీజియన్ చైర్మన్ గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. రీజియన్ చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ ఆదిశేషారెడ్డి, జోన్ చైర్మన్ గా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి, రూపేష్ రెడ్డి శ్రీధర్లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రతిభా క్లబ్ నుండి ఎస్ఎస్వి రామ్మోహన్, రూపేష్, లక్ష్మీనారాయణ, నెల్లూరు క్లబ్ నుండి సురేష్, సూలూరుపేట షార్ట్ క్లబ్ నుండి అప్పారావు, లేడీ హేమలత, లేడీ లలిత, గూడూరుకు చెందిన లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. మంచి హృదయంతో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం, ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు. ఆ సేవా తత్పరత, సేవా ఆశ అనేది ఈ లయన్స్ క్లబ్ లో మొదటి కన్ను అయితే స్నేహం అనేది లయన్స్ క్లబ్ లో 2వ కన్ను లాంటిది. మరి ఈ 2 కూడా చక్కగా పాటిస్తూ నిరంతరంగా వీళ్ళ శక్తికి మించి ఈ గూడూరుకు సంబంధించి ఇన్ని క్లబ్లు ఉండడమే ఒక సంతోషకరమైన విషయం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది వైజేపీ ప్రభాకర్ రెడ్డి గారి పీరియడ్ లో. అలా అటువంటిది రావాలని నేను ఇంతకుముందు కూడా మొట్టమొదటి ఆర్సీగా విజిట్కి వచ్చినప్పుడు కూడా మాట చెప్పాను. ఆర్యరావు గారు అదేవిధంగా రాణించాలని చేతుల మీదుగా ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా మందికి సంవత్సరానికి ఒక 3 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డులు వస్తాయి. అవి మన గవర్నర్ వచ్చి మన క్యాబినెట్ మీటింగ్లో ఎవరికైతే అవార్డులు వచ్చాయో వాళ్ళని పిలిచి ఇవ్వడం అనేది ఆనవాయితీ. కానీ మన కృష్ణమూర్తి గారు చేసిన సేవలకి గుర్తింపుగా ఆయనకి స్వయంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా తీసుకునే అదృష్టం కలిగింది. ఇది నిజంగా చాలా అరుదైన అవకాశం. చాలా మంది ఎన్నో సేవలు చేస్తారు, కానీ గతంలో అంటే వన్నీ తెచ్చేటువంటి వ్యక్తి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన యొక్క క్లబ్లో ఆర్సీ గారికి మన విరూపాక్ష రెడ్డి గారు వాళ్ళ టోటల్ క్లబ్స్ లో కన్నా కూడా మన గవర్నర్ ఫీల్డ్లో ఆయనకి బెస్ట్ రీజనల్ చైర్మన్ గా మంచి అవార్డు రావాలని, ఆ విధంగా మన జోన్ చైర్మన్స్ అందరూ కూడా రూపేష్ గాని, మన వరదేవి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన శ్రీ వీడిజీ మన దగ్గరే ఉన్నారు. కాబట్టి ఆయన సెషన్స్ తో మనం ముందుకెళ్ళి బెస్ట్ రీజనల్ చైర్మన్ కానీ బెస్ట్ జోన్ చైర్మన్స్ కానీ మనం పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే నేను 2012లో ప్రెసిడెంట్ గా ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు తీసుకున్నా. అదేవిధంగా మ్యాగజైన్ లో లక్షలకు ఇస్తున్న భగవంతుడు కానీ కొంచెం ధనవంతులు 20 లక్షలకు తొందరగా చేయాలని నా ఆత్మ చెప్తుంది. కాబట్టి ఎవరన్నా దానికి కొంతమంది సంపూర్ణంగా ఏదన్నా ఇస్తే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా. నేను టౌన్లో కూడా వెళ్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళే ఇవ్వాలి. తర్వాత కాలాతీతం అవుతుంది కాబట్టి సరుకులు మేము 8 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాము. ఇది 9వ సంవత్సరం. తొందరగా ఎక్కువ మంది స్పీచెస్ లేకుండా ఉద్యానవన పంటలు పండించే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్ తదితరులు కోరారు. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల పక్షపాతాన్ని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఉద్యానవన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పై దృష్టి సారించి రైతులకు మేలు చేయాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నారాయణ, జితేంద్ర, రాజేష్, వినయ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాత సుఖీభవ, రైతు లేనిదే మనకు తిండి లేదని మనం నిరంతరం చెప్పుకుంటూ ఉంటాము. ఆ చెప్పుకునే సందర్భంలో ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఆయన గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ దేశంలో నేను టూరిస్ట్గా నేను కొన్ని దేశాలు తిరగడం జరిగింది. ఆ తిరిగే సందర్భంలో జపాన్లో, సింగపూర్లో కొన్ని వాళ్ళు పండించేటటువంటి పంటలు నేను చూశాను. ఆ పండించేటటువంటి పంటలలో ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టడం జరిగింది. దానిపైన నేను ఆరా తీశాను. ఆరా తీసిన సందర్భంలో ఈ భారతదేశానికి మొట్టమొదటిగా ఈ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా నేనేనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంతోషమే. రైతుల కోసం మీరు చేసినటువంటి ఇది చాలా అభినందించినటువంటి విషయం. కానీ ఈరోజు 2024, 25, 26కు సంబంధించినటువంటి ఏదైతే ఈ బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులు ఒక్కటి కూడా పడినటువంటి కనిపించడం లేదు. ఎందుకంటే మీరు సబ్సిడీ కింద ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎక్కడో పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ ముందుకు తెచ్చి ఈ డ్రిప్ ఇరిగేషన్లో కూడా మళ్ళీ మేము ఏదైతే పెట్టామో దాన్ని కూడా వెంటనే ఇంకా ఎస్టాబ్లిష్ చేసి రానున్న రోజుల్లో రైతులకి ఇంకా మంచి పద్ధతిలో నాణ్యమైనటువంటి పద్ధతులు మేము అందిస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మాటలు అనేవి కూడా జరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా పని కూడా సాధ్యమైన పరిస్థితి రోజు లేదు. ఎట పని సాధ్యంలో దాదాపు 2000 కోట్లు ఈ ప్రైవేట్ కాంట్రాక్టులకి వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా పెండింగ్ పడిపోయినాయి. గవర్నమెంట్ అడిగితే అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అన్నారు, కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఈరోజు లేదు. ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు నిధులు లేక వెళ్ళవెళ్ళబోయేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతోంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా వెంటనే దీని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ రావాల్సిన నిధులన్నీ కూడా వెంటనే కూడా కాంట్రాక్టర్కి ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడున్న అప్డేటేషన్ పరిస్థితిలో దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేసి ఇంకా మౌలిక వసతులు దానికి పెంచి, అన్ని రకాల వసతులు పెంచి, బడ్జెట్ కూడా పెంచి ఈ ఉద్యానవన పంటలు కానీ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మనుగోలు మండలం పిడూరుపాలెంకు చెందిన పెనుమల్లి శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి భారతి, కుమారుడు గోపీనాథ్, కోడలు పూజిత వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 16/6/2026 పిల్లూరుపాలెం గ్రామం మనుగోలు మండలంలో ఉంది. ఆ గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ పెనుమల్లి శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి భారతి గారు, వారి కుమారుడు ఫారిన్లో ఉన్నారు, వారి పెనుమల్లి గోపీనాథ్ గారు, వారి సతీమణి పూజిత గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ డేట్లో నిర్వహిస్తారు. కాబట్టి తల్లి గారి జ్ఞాపకార్థం వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి భగవంతుడు తండ్రి గారి జ్ఞాపకార్థం. మనుగోలు మండలం యాచవరం గ్రామంలో మంగళవారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. దుష్ట శక్తులు, పిశాస గణాదులు తమ గ్రామం వైపు రాకుండా, జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్వామి కృపా కటాక్షాలు ఉండాలని భావించి గ్రామంలోని వారంతా కలిసి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బుధవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ అర్చకులు మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.
యాచారంలో ఒక 120 కుటుంబాలు ఉన్నాయి. అయితే అక్కడ ఎన్బిహెచ్ దగ్గర గత జరిగిన పరిస్థితిని బట్టి చాలా యాక్షన్లు జరిగాయి. అక్కడ ఒక దేవుణ్ణి నిర్మించుకుంటే బాగుంటుందని ఈ గ్రామస్తులందరూ కలుసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు తోసిన వారికి ఇంటింటికి దామాస్ చేసుకుని, అదే కాకుండా బయట దాతలను కూడా సందర్శించి అన్ని ఏర్పాటు చేసి ఈ రోజు అక్కడ శిలాప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, ఆ దేవదేవుణ్ణి మహానుభావుని ఆంజనేయ స్వామి నాడు చేయటం వల్ల మా ఊరికి మంచి జరుగుతుందని, దుష్టశక్తులు భూత పిశాచాలు ఈ ఊరికి సంచరించకుండా అన్ని శుభాలుగా జరిగి పాడి పంటలు బాగా ఉంటాయని, అంతేకాకుండా అటు ఎన్వెచ్చిపోయి రోడ్డు మీదకి పోయే వాళ్ళకి కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని అన్ని విధాలుగా అందరూ అనుకొని ఈ పిల్లకాయలు గత 1 సంవత్సరం నుంచి కూడా దాన్ని అక్కడ ఆ పరిసరాలన్నీ శుభ్రం చేసి ప్రతి ఒక్కరూ కష్టపడి తిరిగి ఈ గ్రామంలోనే కాకుండా బయట వెళ్ళి కూడా దాతల దగ్గర దండుకొచ్చి ఈ రోజు ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయటం అనేది సామాన్య విషయం కాదు. అది ఏ జన్మలో ఈ పిల్లకాయలకు కూడా ఒక దైవిక సంకల్పం ఉంటేనే ఈ రోజు అందరూ దాంట్లో పాల్గొనగలిగారు, అందరూ పట్టుదలగా చేయగలిగారు. ఆ దేవదేవుడికి రేపు శిలాప్రతిష్ఠ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు గణపతి పూజ ఉంది. రేపు అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం భారీ ఎత్తున ఉంది. ప్రతి భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు సేకరించి భక్తులందరూ ఆయన ఆశీస్సులు శ్రీరామ రక్షగా తీసుకోవాలని, అంతేకాకుండా ఈ గ్రామంలో ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి దుష్టశక్తులు ఈ భూత పిశాచాలతో జరి చేరకుండా ఉండాలని గ్రామస్తులందరం కూడా వాళ్ళకి తోచిన సహాయాన్ని అందించి దాతల దగ్గర తీసుకొని కూడా ఆ విగ్రహాన్ని చేయడం జరిగింది. నూతనంగా నిర్మించినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ యాచవరం గ్రామంలో మొదలవుతున్నది. యాచవరం గ్రామంలో నూతన విగ్రహ ప్రతిష్టకు గాను విగ్రహాన్ని ఊరేగింపుగా ఈ ఉదయం కార్యక్రమం జరిగినది. తదుపరి సాయంత్రం 6 గంటల నుండి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం 9:01 మొదలు 9:55 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మాధ్యాహ్నికంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అరుణ్ కుమార్, నేహా వ్యవహరించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,291 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,328 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,48,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 261 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భారీగా పతనమైన నిమ్మ ధరలు. గూడూరు నిమ్మ మార్కెట్లో కిలో ధర 50 లోపే. గత ఏప్రిల్ నెలలో కిలో నిమ్మకాయల ధర 170 రూపాయల వరకు పలికిందని, ప్రస్తుతం ధరలు తగ్గిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామని వాపోయిన రైతులు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆటోలు నిలిపి తనిఖీలు చేసి ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన సిఐ శేఖర్ బాబు, రవాణా శాఖ అధికారి శాంతి. అభివృద్ధి సంక్షేమమే కూటమి అజెండా. సైదాపురంలో ఘనంగా నిర్వహించిన కూటమి విజయోత్సవ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.